హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఇవాల్టి మన స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట తినే బిర్యానీ కంటే కూడా ఈ హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మరి కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఈ చికెన్ బిర్యానీ కోసం ఒక కేజీ చికెన్ని తీసుకొని బాగా నీట్గా కడిగిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకున్నామో అదే గిన్నెలోకి ఈ చికెన్ని వేసేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ దాకా పసుపు, 2 స్పూన్ల కారం, మీరు తినే దాన్ని బట్టి కారం వేసుకోండి. అలాగే 1 స్పూన్ సాల్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అదేవిధంగా 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇందులోకి ఒక ఫుల్ నిమ్మకాయని తీసుకొని నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఒక 1/2 కప్పు దాకా చిక్కటి గట్టి పెరుగు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మరొకసారి కూడా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి చికెన్ని ఉడకనివ్వాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో నార్మల్ రైస్ 3 గ్లాసెస్ తీసుకొని కడిగి నానబెట్టి ఉంచాను. ఇక్కడ చికెన్ కూడా ఇలా ఉడుకుతూ ఉంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ వేరొక గిన్నెలోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి నేను కొంచెం బటర్ వేస్తున్నాను. మీతో బటర్ లేకపోతే నెయ్యి వేసుకోండి. అలాగే ఇందులోకి బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, ఇలా మీ దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసుకోండి. కాస్త వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ని వేగనివ్వాలి. ఇక్కడ వేరొక స్టవ్ మీద చికెన్ కూడా ఇలా ఉడుకుతూ ఉంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. అలాగే ఇంకొక స్టవ్ పైన ఈ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా మంచి కలర్లోకి వచ్చేసాయి. ఇందులోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్తో 5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అలాగే రైస్కి సరిపడినంత సాల్ట్, నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల రైస్ పొడి పొడిగాను టేస్టీగాను ఉంటుంది బిర్యానీ. తప్పకుండా నిమ్మరసం వేసుకోండి. ఈ వాటర్ అంతా ఈ ఎసరు మరిగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న ఈ రైస్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని మూత పెట్టుకొని రైస్ని ఉడకనివ్వాలి. ఇక్కడ చికెన్ కూడా బాగా గ్రేవీ అంతా కూడా దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ రైస్ కూడా ఉడుకుతూ ఉంది. ఈ కాస్త వాటర్ కూడా మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కాస్త 80% రైస్ ఇలా కుక్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ చికెన్ గిన్నెలోకి ఈ రైస్ని తీసుకొని మొత్తాన్ని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా ఈ రైస్ అంతా కూడా వేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, అలాగే పైనుంచి కొంచెం ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఏ గిన్నెలో అయితే రైస్ ఉడికించామో అదే గిన్నెలోకి కాస్త వాటర్ కూడా వేసుకొని పైన బరువుగా పెట్టుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 15 మినిట్స్ ఇలాగే వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత గిన్నెని అటు ఇటు తిప్పుతూ ఫ్లేమ్ ఈ గిన్నెకంతా కూడా ఈ మంట అన్ని వైపులా తాకే విధంగా గిన్నెని ఒక 5 మినిట్స్ అటు ఇటు తిప్పుతూ కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే ఎలాంటి భయం లేకుండా చేసేయచ్చు. తప్పకుండా మీకు కుదురుతుంది. నేను ఇలాగే బిర్యానీ చేయడం నేర్చుకున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మరి కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.